సైతానుకు మీరు లొంగకుండా ఉండాలి అని అంటే మీ జీవితంలో బిజీగా ఉండండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉండండి. సైతాను సాధారణంగా శోధించేది, లోపరుచుకునేది ఒంటరిగా ఉన్నవాడిని, పని పాట లేని వాడిని సాధారణంగా సైతాను లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ప్రాముఖ్యంగా ఒంటరిగా ఉన్నవాడిని. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను లోపరుచుకున్నాడు. ఒంటరిగా యోసేపు ఉన్నప్పుడు సాతాను లోపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒంటరిగా సంసోను తిమ్నాతుకు వెళ్ళినప్పుడు లోపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒంటరిగా దావీదు మిద్దె మీద ఉన్నప్పుడు అమాంతంగా పైనుంచి కింద పడేశాడు. ఒంటరిగా యేసుక్రీస్తు అరణ్యంలో 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సైతాను వచ్చి శోధించాడు. సహోదరులు ఒంటరిగా ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోండి.